గత 7 రోజులుగా పొలంలో మనం చేసిన కార్యక్రమం అందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా చేస్తున్నాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరూ కలిసి చేయి కలిపి ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి మన ఇంట్లో మనం మధ్య బాధాలు కలిసి అనుకోకుండా మనమంతా సహాయం చేద్దాం, మనము భాగస్వామ్యం అని చెప్పి ఇచ్చిన ఒక పిలుపుకు ఒక మాట స్పందించి అందరూ ముందుకు రావడంతో సంతోషకరమైంది. అదేవిధంగా పెద్ద మొత్తంలో అంటే అంత ఏం కరెక్ట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు. స్టార్టింగ్లో మొదలు పెట్టాం, కానీ ఇక్కడ వచ్చేసి ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ప్రత్యేకించి యువతను అభినందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి చోట మేము పోయి ఎక్కడ ఏది అనకుండా వాళ్ళ ఇంటికి కాదు అనకుండా వాళ్ళ సొంత అవసరం మా సొంత అవసరం ఫీలింగ్తో పోయి ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గర నిలబడి వాళ్ళు అడిగి తీసుకున్న క్షణదాన్ని బట్టి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి ఒక సమాజ సేవకు సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి ఇంకా ఇప్పుడైతే మనం డబ్బు బియ్యం అయితే కలెక్ట్ చేసినాం, కాకపోతే ఇక్కడ నుంచి బియ్యం తీసుకోపోవాలి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఖచ్చితంగా కాస్ట్ వస్తుంది. మరి అక్కడ తీసుకుపోయిన తర్వాత కూడా ఎవరికి పంచాలనేది మనకు క్లారిటీ లేదు. కాబట్టి బియ్యం అనేది తీసుకోపోదామా తీసుకోపోలేమా లేదు పరిస్థితిని బట్టి దాని అంతా డబ్బులకు మార్చి సీఎం సహాయానికిగా లేదు ఇంకా వేరే ఏదైనా రూపంలో సహాయం చేయడం అనేది అందరికీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అభిప్రాయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.